ఇవాళ నేను అడిషన్ ఆఫ్ వెక్టర్స్ సమ్మరీ మొత్తం చెప్తున్నాను, జాగ్రత్తగా నేను. స్కేలార్స్ వెక్టర్స్ అంటే ఫస్ట్ ఏంటో తెలుసుకుందాం. స్కేలార్స్ అంటే వాటికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాస్, టెంపరేచర్, ఏరియా అలా ఓన్లీ, అంటే అది ఆ సైడ్ ఈ సైడ్ అని కాకుండా జస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఉంటాయి. వెక్టర్స్ అంటే లెంత్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. ద క్వాంటిటీ విచ్ హాస్ బోత్ లెంత్ అండ్ డైరెక్షన్ ఇస్ నోన్ యాజ్ వెక్టార్. ఫోర్స్, వెయిట్, వెలాసిటీ అలాగా. నెక్స్ట్ స్పేస్ వెక్టర్ అంటే ఏంటంటే ఆర్డర్, ట్రయాడ్. ఇవన్నీ 2 మార్క్స్కి వస్తాయేమో అని డౌట్తో చెప్తున్నాను నేను అంతే. అంటే ఒకవేళ ప్రాబ్లమ్స్ రాకపోతే డెఫినేషన్స్ లాగా వస్తాయి కదా, జస్ట్ ఈ వర్డ్స్ మెయిన్ వర్డ్స్ అనమాట. వర్డ్స్ రాస్తే మార్క్స్ ఇస్తారు. స్పేస్ వెక్టర్ అంటే 3 వెక్టార్స్, ఆర్డర్డ్, ట్రయాడ్, 3 రియల్ నెంబర్స్. జనరల్గా XY అని ఆర్డర్డ్ పెయిర్ ఉంటుంది కదా, ఆర్డర్ ట్రయాడ్ని మనం స్పేస్ వెక్టర్ అంటాము. లెంత్ వెక్టర్ అంటే ఏంటంటే వెక్టర్ ఆఫ్ లెంత్ AB ఆర్ డైరెక్షన్ ఫ్రమ్ A to B, దట్ ఈస్ లెంత్ వెక్టర్. అందులో ఇక్కడ A ఇనిషియల్ పాయింట్, B టర్మినల్ పాయింట్. జస్ట్ రివిజన్ మాత్రమే, మీకు ఇవన్నీ తెలిసే ఉంటాయి అనుకుంటా ఆల్రెడీ. నెక్స్ట్ ఈక్వల్ వెక్టార్స్ అంటే ఆ 2 వెక్టార్స్కి డైరెక్షన్ సేమ్ ఉండాలి, అలాగే లెంత్ కూడా సేమ్ ఉండాలి. ఫ్రీ వెక్టార్స్ అంటే ఇండిపెండెన్స్ ఆఫ్ ఇట్స్ పొజిషన్. లోకలైజ్ వెక్టార్ అంటే ఆర్డర్డ్ పెయిర్, అంటే ఒకటి పాయింట్ ఒకటి వెక్టార్, అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. జీరో వెక్టర్ ఇక్కడ నుండి చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుండి డిస్కస్ చేసే ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంట్. జీరో వెక్టార్ అంటే లెంత్ 0, ఇంకా ఏ డైరెక్షన్ అయినా వెక్టర్ విల్ బీ ఇన్ ఎనీ డైరెక్షన్. లెంత్ 0 అయితే జీరో వెక్టార్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ నల్ వెక్టర్ అనమాట. డినోటెడ్ బై క్యాపిటల్ O, 0 ఏదైనా. అండ్ నాన్ జీరో వెక్టర్ ఇస్ నోన్ యాజ్ ప్రాపర్ వెక్టర్. అంటే ఏ వెక్టర్ అయితే 0 అవ్వదో దాన్ని ప్రాపర్ వెక్టర్ అంటాము. వెక్టర్ అడిషన్ అంటే చూడండి, ఇట్లా డైరెక్షన్స్ నేను బాగా చూడండి, కన్ఫ్యూజన్ లేకుండా చెప్తా. ఇది ఉంది A, B, C, A to B, B to C, అంటే ఇది ఇలా వెళ్తుంది కదా. సో నెక్స్ట్ వన్ ఇస్ దిస్ నో. సో ఇది A బార్, B బార్, ఇది A, B, C, అంటే A to B, B to C, Cని అప్రోచ్ అవుతుంది. సో A to C, ఇది కూడా Cని అప్రోచ్ అవుతుంది. సో A బార్ ప్లస్ B బార్ అంటాం దీన్ని. ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఈజీగా. డైరెక్షన్ ఇంపార్టెంట్ అనమాట. A to B, AB, A నుండి Bకి పాస్ అవుతుంది, B నుండి Cకి, CA లాస్ట్ ఇక్కడ A నుండి డైరెక్ట్ Cకి. సో ఒకటే పాయింట్ అనమాట, ఒకటే టర్మినల్ పాయింట్. ఈ రెండింటిని అంటే A బార్, B బార్, ఇదేమో రిజల్టెంట్ వెక్టర్ అంటారు. A బార్ ప్లస్ B బార్ అవుతుంది. ఇదేమో అడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. A బార్ ప్లస్ 0 వెక్టర్, A వెక్టర్ ప్లస్ 0 వెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు A. ఇదేమో అడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. A వెక్టర్ ప్లస్ ఆఫ్ మైనస్ A వెక్టర్, అడిటివ్ ఐడెంటిటీ ఇది. యూనిట్ వెక్టర్ అంటే లెంత్ 1 యూనిట్. ఇంకా యూనిట్ వెక్టర్కి మనకు చాలా క్వశ్చన్స్ అడుగుతారు యూనిట్ వెక్టర్ ఫైండ్ చేయమన్నప్పుడు. A బార్ A క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు A బార్ బై మాడ్ A యూజ్ చేయాలన్నమాట. ఇది కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పొజిషన్ వెక్టర్ అంటే ఏంటంటే లెట్ O be a fixed point in the space and P be any point in the space, then OP is called position vector. O అనే ఒక పాయింట్ నుండి P అనే పాయింట్ జాయిన్, ఈ డైరెక్షన్, ఈ లెంత్ని OP వెక్టర్ అంటాము. ఫ్రమ్ O to P is known as పొజిషన్ వెక్టర్. దీన్ని ఎట్లా రీడ్ చేస్తామంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ P రిలేటివ్ టు O అని. ఒకవేళ A, B ఉందనుకోండి, రిలేటివ్ వెక్టర్ ఆఫ్ B, పొజిషన్ వెక్టర్ ఆఫ్ B రిలేటివ్ టు A అంటాం అన్నమాట. ABని మనము OB మైనస్ OA, పొజిషన్ వెక్టర్ ఆఫ్ B మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ O అని రాస్తాము. చూడండి, AB ప్లస్ BA ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ AA. AB ప్లస్ BA మీరు ఇలాగ రాసుకోవచ్చు. AB డైరెక్షన్ మారిస్తే BA, ఇలా డైరెక్షన్ మారిస్తే మైనస్ AB అవుతుంది. సో 0. ఓకే,
నెక్స్ట్ కోఇనిషియల్ వెక్టర్స్ అంటే సేమ్ ఇనిషియల్ పాయింట్ అనమాట. ఒకటే పాయింట్ నుండి చాలా వెక్టర్స్ రావడంని కోఇనిషియల్ వెక్టర్స్ అంటారు. యాంగిల్ బిట్వీన్ నాన్ జీరో వెక్టర్స్ ఇస్ A, B. లైక్ వెక్టర్స్, అన్లైక్ వెక్టర్స్ అనేవి 2 వెక్టర్స్ ఉంటాయి. లైక్ వెక్టర్స్ మధ్యలో యాంగిల్ ఏంటంటే 0, అన్లైక్ వెక్టర్స్ మధ్యలో యాంగిల్ ఏంటంటే 180 డిగ్రీస్. ఒకవేళ 2 ప్యారలల్ ఉన్నాయనుకో 0 అవ్వచ్చు, 180 డిగ్రీస్ అవ్వచ్చు. ఇక్కడ ఒకవేళ m is greater than 0 అయితే m into a bar అంటే స్కేలర్ అనమాట, ఎనీ నెంబర్. దెన్ లైక్ వెక్టర్స్. ఇఫ్ m is less than 0, unlike vectors. If AB are collinear, B bar is equals to MA bar. This is very 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 important property. చాలా ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తాం మనం. కొలీనియర్ అయితే ఈ పాయింట్ అంటే ఇది మనం యూజ్ చేయాలన్నమాట. B bar is equals to MA bar. Vectors are said to be coplanar if they lie in the same plane or parallel line. Coplanar అంటే ఒకటే ప్లేన్లో ఉండడం. Collinear vectors are coplanar. If AB are collinear, MA bar plus NB bar is equals to 0. If AB are collinear, R is any vector, R bar is equals to XA bar plus YB bar. ప్రాబ్లమ్స్కి యూజ్ అయ్యేవన్నీ నేను ఒక సపరేట్ పేజ్లో రాశాను, మీకు చూపెడతా అంత ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈజీగా. ABC నాన్ కొలీనియర్ వెక్టర్స్, ఇంకా R is any vector, దెన్ R bar is equals to XA bar plus YB bar plus ZC bar. ఇక్కడ I, J, K అనేవి మనకి 3 యూనిట్ వెక్టర్స్ ఇస్తారు. ద యాంగిల్ బిట్వీన్ I and J ఈజ్ ఈక్వల్ టు J and K and K and I. యాంగిల్ బిట్వీన్ J and K and యాంగిల్ బిట్వీన్ K and I. ఏంటిది యాంగిల్ అంటే 90 degrees, ఎందుకంటే దే ఆర్ యూనిట్ వెక్టర్స్ అండ్ ద యాంగిల్ బిట్వీన్ యూనిట్ వెక్టర్స్ ఇస్ 90 degrees. R bar is equals to XI bar plus YJ bar plus ZK bar. R అంటే OP, పొజిషన్ వెక్టర్ ఆఫ్ P. జనరల్గా అలా మనం డినోట్ చేస్తామన్నమాట. mod R is equals to root x square plus y square plus z square. mod R అంటే length of R. వెక్టర్స్ జాయినింగ్ 2 పాయింట్స్ని వెక్టర్స్ జాయిన్ అవుతే వి యూజ్ దిస్ ఫార్ములా. ఇక్కడ ఇది x2 minus x1 plus I bar plus y2 minus y1 j bar plus z2 minus zk k bar. దీని లెంత్ ఎట్లా ఫైండ్ చేస్తామంటే దీనికి రూట్ పెడతాం అంతే. this is not the I bar square. ఓకే, ఇది యాక్చువల్ ఫార్ములా. ఇది PQ బార్ mod అంటే లెంత్. ఇది లీనియర్. ఇవి 2 మార్క్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లెట్ A1 A2 A3 అప్ టు సో ఆన్ AN ఆర్ n వెక్టర్స్ అండ్ L1 L2 L3 అప్ టు సో ఆన్ LN ఆర్ n స్కేలార్స్. దెన్ L1 A1 అంటే ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 n స్కేలార్స్ అండ్ n వెక్టర్స్ రెస్పెక్టివ్లీ, then it is known as linear combination of A1 A2 up to so on AN. అలా the vectors A1 A2 A3 AN are said to be linearly independent if L1 L2 L3 are not equal to 0. they are said to be linear independent if they are equal to if L1 L2 L3 are equal to 0. అలా లీనియర్లీ డిపెండెంట్ అంటే దే ఆర్ నాట్ ఈక్వల్ టు 0, లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే దే ఆర్ ఈక్వల్ టు 0. కొలీనియర్ వెక్టర్స్ అండ్ కోప్లేనర్ వెక్టర్స్ ఆర్ లీనియర్లీ డిపెండెంట్ అంటే L1 L2 L3 ఆర్ నాట్ ఈక్వల్ టు 0. ఇఫ్ A1 is equals to AI bar plus A2 J bar plus A3 K bar and B1 B bar and C bar లీనియర్లీ డిపెండెంట్ అయితే దే ఆర్ కోప్లేనర్ అనమాట. mod is equal to 0 అయితే దే ఆర్ కోప్లేనర్, అది గుర్తుపెట్టుకోండి. mod is equals to 0 అయితే దే ఆర్ కోప్లేనర్. det is equals to 0 అయితే అవి కోప్లేనర్ అన్న. తర్వాత ఇప్పుడు క్వశ్చన్లో ఒకవేళ R ఇచ్చి లెంత్ ఆఫ్ R ఫైండ్ చేయమన్నారు అనుకోండి, ఒక వెక్టర్ ఇస్తారు అంటే అది R, అప్పుడు XI బార్ ప్లస్ YJ బార్ ప్లస్ ZK బార్ ఫామ్లో ఉంటుంది వాళ్ళు ఇచ్చే వెక్టర్. అప్పుడు mod R ఏమవుతుంది, రూట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ గివెన్, సేమ్ ఇలానే లెంత్ ఫైండ్ చేయమన్నారు అనుకోండి, మనం అనుకున్నాం కదా ఇందాక x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ ప్లస్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్, లేదంటే x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 కూడా చేసుకొని రూట్ ఫైండ్ చేయాలి. అప్పుడు mod R వస్తుంది. అంటే ఒకవేళ 2 వెక్టార్స్ ఇస్తే, ఇక్కడ 1 వెక్టార్ ఇస్తే
యూనిట్ వెక్టర్ ఫైండ్ చేయమన్నప్పుడు ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై మాడ్ ఏ. వాళ్ళు ఒకవేళ యూనిట్ వెక్టర్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ అన్నారు అనుకోండి, ఇక్కడ ఏ ప్లేస్లో ఏ ప్లస్ బి పెట్టుకోవాలి, మాడ్ ఏ ప్లస్ బీ బార్. ఓకేనా? సేమ్ మీరు క్వశ్చన్ చూడాలన్నమాట. ఓన్లీ సింగిల్ ఏ అడిగితే ఇది పెట్టాలి, ఏ ప్లస్ బి అడిగితే ఏ బార్ ప్లస్ బీ బార్ బై మాడ్ ఏ బార్ ప్లస్ బీ బార్. మాడ్ అంటే ఏంటి? ఈ ఆన్సర్ వస్తుంది కదా, దీనికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అండర్ రూట్ చేయాలంతే. ఇఫ్ మ్యాగ్నిట్యూడ్ ఒకవేళ యూనిట్ వెక్టార్ ఇచ్చి దాని తర్వాత యూనిట్ వెక్టర్ ఫైండ్ చేయమని చెప్పి ఇంకా మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారనుకోండి, ఏ క్యాప్ ఇజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఇంటూ ఏ బై మాడ్ ఏ బార్ బై మాడ్ ఏ బార్. నెక్స్ట్ డిఆర్స్ డీసీస్ ఫైండ్ చేయమన్నారు అనుకోండి, డిఆర్స్ అంటే ఏంటి? వాళ్ళు ఇచ్చే వెక్టార్లో ఎక్స్ వై జెడ్ ఏంటో డిఆర్స్. డీసీస్ అంటే ఫస్ట్ దీనికి వాళ్ళు ఇచ్చే వెక్టర్కి యూనిట్ వెక్టర్ ఫైండ్ చేయాలి. యూనిట్ వెక్టర్ ఫైండ్ చేసిన తర్వాత ఐకి ముందు, జేకి ముందు, జెడ్కి ముందు ఎక్స్ వై జెడ్ ఉంటాయి కదా, అది డీసీస్ అనమాట. ఒకసారి ప్రాబ్లమ్స్ చూడండి, నేను చెప్తున్నాను కదా, మీరు ప్రాబ్లమ్స్ చూస్తూ ఉండండి, మీకు వస్తాయి. ఏ బార్ ఈజ్ ప్యారలల్ టు బీ బార్ అని చెప్పారనుకోండి, అంటే ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంబీ బార్. అంటే కొలీనియర్ అన్నా కూడా ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంబీ బార్ అనమాట. లాంబ్డా బీ బార్, ఎంబీ బార్, టీబీ బార్ మీ ఇష్టం. ఇదంటే ఒక స్కేలార్, అంటే ఒక నెంబర్. ఏ బార్ ఇచ్చి బీ బార్ ఇచ్చి సి బార్ ఫైండ్ చేయమని అనుకోండి, ఇంకా అవి సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ అన్నారనుకోండి, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఏ బార్ ప్లస్ బీ బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0. వర్టిసెస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అనుకోండి, ఏబి బీసీ ఏసీఏ ఫైండ్ చేయాలి. దాని తర్వాత వీటికి మ్యాగ్నిట్యూడ్స్ ఫైండ్ చేయాలి. దాని తర్వాత సమ్ ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ అయినా, బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ అయినా మన ఇష్టం. హైపోటెన్యూస్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అదర్ 2 సైడ్స్ స్క్వేర్స్. నెక్స్ట్ ఓఏ ఓబి అంటే పొజిషన్ వెక్టర్స్ ఇచ్చారనుకోండి, కొలీనియారిటీ టెస్ట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏబి ఏసీ ఫైండ్ చేయాలి, లేదంటే బీసీ బిఏ ఫైండ్ చేయాలి. అంటే ఫస్ట్ ఇక్కడ ఇటు సైడ్ అయితే ఇనిషియల్ వెక్టర్ ఉంటుందో అది ఎప్పుడు సేమ్ ఉండాలి. ఇక్కడ ఏబి బీసీ ఫైండ్ చేస్తే మనకి ఆన్సర్ రాదు. ఏబి ఏసీ ఫైండ్ చేయాలి. అండ్ ఏబి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏసీ బార్ ఉంటేనే దే ఆర్ కొలీనియర్ అనమాట. ఎం అంటే 4, 1 2 3 4 ఏదైనా నెంబర్. ఓఏ బార్, ఓబీ బార్, ఓసీ బార్, ఓడి బార్ ఆర్ కోప్లేనర్. కోప్లేనర్ అంటే ఏంటి? ఏబి ఏసీ ఏడి ఫైండ్ చేసి, ఇక్కడ కూడా ఏ ఉంది చూడండి, గమనించండి. దాని తర్వాత వాటికి డెట్ ఫైండ్ చేయాలి. డెట్ ఈక్వల్ టు 0 అయిందనుకో దే ఆర్ కోప్లేనర్. నెక్స్ట్ కొలీనియర్ అంటే చెప్పాను కదా, ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంబీ బార్, అలా ఏబీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఏసీ బార్. చూసుకోండి, ఒకసారి రివైజ్ చేసుకోండి. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూసుకోండి, మీకు చాలా బాగా గుర్తుంటాయి. అయ్యో బెట్ అనమాట, బాగా గుర్తుంటాయి. మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే ఇవి చూడండి. ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తాయి ఇవి, నేను చెప్పేది అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేయకపోతే నా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి, నేను మళ్ళీ ఇంకోసారి చేస్తాను వీడియో. నేను ఫాస్ట్ రివిజన్ చేస్తున్నాను అంతే. చూడండి, ఈ 4 పాయింట్స్ ఆర్ గివెన్, ఫైండ్ ఏబి ఏసీ ఏడి అండ్ ఫైండ్ డెట్ అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 అయితే అవి కోప్లేనర్. ఇవి చాలా ప్రాబ్లమ్స్లో రిపీటెడ్ డెఫినెట్ క్వశ్చన్స్, అందుకనే మళ్ళీ చెప్తున్నాను. కోప్లేనర్ అయితే డెట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, కొలీనియర్ అంటే ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంబీ బార్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో m:n. ఇంటర్నల్లీ అయితే ఎంబీ బార్ ప్లస్ ఎన్ఏ బార్ బై ఎం ప్లస్ ఎన్, ఎక్స్టర్నల్లీ అయితే ఎంబీ బార్ మైనస్ ఎన్ఏ బార్ బై ఎం మైనస్ ఎన్. మీకు మాత్రం టెక్స్ట్ బుక్లో ఇదే క్వశ్చన్స్ ఉంటుంది దీనికి సంబంధించి. నెక్స్ట్ mx2 ప్లస్, ఒకవేళ 2 పాయింట్స్ ఇచ్చారనుకోండి, 2 పాయింట్స్ ఇస్తే mx2 nx1 ప్లస్ ప్లస్ మైనస్ మైనస్, ప్లస్ ఉంటే పైన ప్లస్ ఉంటే అంటే ఇంటర్నల్ అయితే 2 ప్లస్, ఎక్స్టర్నల్ అయితే 2 మైనస్ అనమాట. mx2 బార్ ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ny1 m ప్లస్ n, mz2 nz1, సారీ ఇది 1, m ప్లస్ 1 మైనస్ మైనస్ సేమ్ ఫార్ములా, కానీ ఇదే ఉందనుకో మీ బుక్లో, ఐ మీన్ క్వశ్చన్కి మాత్రం దీనికి సంబంధించి వస్తుంది. ద రేషియో ఇన్ విచ్ xi ప్లస్ yj ప్లస్ zk బార్ డివైడ్స్
x1 y1 x1 I bar plus y1 j bar plus z1 k bar and x2 I bar plus y2 j bar plus z2 k bar is x minus x1 is to x2 minus x, y minus y1 is to y2 minus x, z1 is equals to z minus z1 is to z minus k, z minus z. ఇది గుర్తుపెట్టుకొని ఇది రేషియో వెన్ వన్ వెక్టార్స్ డివైడ్స్ అదర్ టూ వెక్టార్స్. అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇంకోటి కార్టీషియన్ ఈక్వేషన్ అనేది ఉంటుంది, సేమ్ ఉంటుంది కొంచెం, అక్కడ ఇక్కడ 1 ఉంటుంది అక్కడ అంతే. బట్ గుర్తుపెట్టుకోండి, రేషియో అడిగినప్పుడు ఈ ఫార్ములా, కార్టీషియన్ ఈక్వేషన్ అన్నప్పుడు ఈ ఫార్ములా, ఇది కూడా సేమ్ ఫార్ములా. ఎక్స్ మైనస్ x1 ఇస్ టు x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1. సేమ్ ఇక్కడ x2 మైనస్ x1, ఇక్కడ x2 మైనస్ x, ఇక్కడ కార్టీషియన్ ఈక్వేషన్లో x2 మైనస్ x1. ఓకేనా. నెక్స్ట్ పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ మిడ్ పాయింట్, ఫైండ్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ మిడ్ పాయింట్ అన్నప్పుడు a బార్ ప్లస్ b బార్ బై 2. పొజిషన్ వెక్టర్ ఆఫ్ మీడియన్ అన్నప్పుడు 2:1 రేషియో యూజ్ చేయాలి. అంటే m:1 అంటే సేమ్ m:n రేషియో ప్లేస్లో 2:1 పెట్టుకోవాలి మీడియన్స్ అన్నప్పుడు. సెంట్రాయిడ్ అన్నప్పుడు పొజిషన్ వెక్టర్ ఆఫ్ సెంట్రాయిడ్ ఇస్ a బార్ ప్లస్ b బార్ ప్లస్ c బార్ బై 3. ఇంకా కాన్కరెన్స్ అంటే లైన్ సెంట్రాయిడ్ని, కాన్కరెన్స్ పాయింట్ సెంట్రాయిడ్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే 3:1. టెట్రాహెడ్రన్ ఉన్న a బార్ ప్లస్ b బార్ ప్లస్ c బార్ బై 4. యూనిట్ వెక్టర్ బైసెక్టింగ్ యాంగిల్స్ బిట్వీన్ a బార్ ప్లస్ b బార్ a క్యాప్ ప్లస్ b క్యాప్ బై మాడ్ a క్యాప్ ప్లస్ b క్యాప్. అది మీకు లేదు, ఇందులో మాత్రం ఈ ఫార్ములా ఉంది అంతే మొత్తంలో. ఈ ఫార్ములా అంటే జనరల్ ఫార్ములా, ఇది ఉంది. ఓకేనా, చూసుకోండి బాగా. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్కి. వెక్టర్ ఈక్వేషన్ ఫైండ్ చేయమన్నారు అనుకోండి. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఇఫ్ ఇట్ పాసెస్ త్రూ 1 పాయింట్ ఇచ్చి అండ్ ప్యారలల్ టు ఇంకొక వెక్టర్ ఇచ్చారనుకోండి. r బార్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ tb బార్. పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అన్నప్పుడు r బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ t ఇంటూ a బార్ ప్లస్ tb బార్. 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు 1 మైనస్ s మైనస్ t ఇంటూ a బార్ ప్లస్ s ఇంటూ b బార్ ప్లస్ t ఇంటూ c బార్. లాస్ట్కి t ఉంటుంది చూడండి. 2 పాయింట్స్ ఇచ్చి ప్యారలల్ టు థర్డ్ వెక్టర్ అన్నప్పుడు r బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ s ఇంటూ a బార్ ప్లస్ sb బార్ ప్లస్ tc బార్. చూడండి మంచిగా చూడండి. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు 1 మైనస్ s ఇంటూ a బార్. 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు 1 మైనస్ s మైనస్ t ఇంటూ a బార్. కార్టీషియన్ ఈక్వేషన్ అని ఒక పాయింట్ ఇచ్చి ప్యారలల్ టు అదర్ వెక్టర్ ఉన్నప్పుడు వెక్టర్లో ఎల్ఎంఎన్ అంటే యూనో కదా, డిఆర్స్ ఫైండ్ చేయాలి. ఎల్ఎంఎన్ ఎక్స్ మైనస్ x1 బై l ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ y1 బై m ఈజ్ ఈక్వల్స్ టు z మైనస్ z1 బై n. ఎక్స్ వై జెడ్ ఇలానే ఉంటాయి. x1 y1 z1 ప్లేస్లో ఈ పాయింట్లో ఎక్స్ వై జెడ్ ఇస్తారు కదా, ఇదే x1 y1 z1 లాగా పెట్టుకోవాలి ఇక్కడ. ఎల్ఎంఎన్ అంటే వెక్టార్లో ఇచ్చే పాయింట్స్, వెక్టార్ 2y ప్లస్ 3j ప్లస్ 2k ఉందనుకోండి, ఇవి ఎల్ఎంఎన్ అవుతాయి. నెక్స్ట్ కార్టీషియన్ ఈక్వేషన్ పాసింగ్ టు 2 పాయింట్స్ అన్నప్పుడు చెప్పాను కదా, సేమ్ ఉంటాయి కానీ ఇక్కడ x1 ఉంటాయి, అక్కడ ఇక్కడ x1 అక్కడ x ఉంటుంది. x మైనస్ x1 బై x2 మైనస్ x1, y మైనస్ y1 బై y2 మైనస్ y1, z మైనస్ z1 బై z2 మైనస్ z1. ఇది కార్టీషియన్ ఈక్వేషన్. ఇది ఉంది మీకు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్, 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఇవి రావాలి మీకు డెఫినెట్గా, చూసుకోండి.